బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ పోరు నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి గొడవలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. దీంతో జూబ్లీహిల్స్ లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోని బిగ్ బాస్ హౌస్ వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. గతేడాది సీజన్ 7 ఫైనల్లో జరిగిన ప్రమాదం లాంటివి జరగకూడదని ఈసారి ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 5 కంటెస్టెంట్ మాత్రమే ఉన్నారు. నిఖిల్, నబీల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ ఉన్నారు. వాటితో ఈ షో ముగింపు పలకనుంది. నేడే విజేతను ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతేడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో 7 ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా జూబ్లీహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ సందర్భంగా ప్రైవేట్ బౌన్సర్లతో పాటు పోలీస్ అధికారులు కూడా ఉదయం నుంచి ఆ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగేటువంటి ప్రాంతం 4 వైపుల నుంచి కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఆ ప్రాంగణాన్ని అంతా కూడా జూబ్లీహిల్స్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఆ రహదారి పైన బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కేవలం సెలబ్రిటీలు ఎవరైతే లోపలికి వెళ్లాల్సి ఉందో బయటికి వచ్చేటువంటి సెలబ్రిటీల కోసం మాత్రమే, అది కూడా కొంతమంది లిమిటెడ్ ఉన్నటువంటి సెలబ్రిటీలకు మాత్రమే అనుమతిచ్చి ఇంతకుముందు కంటెస్టెంట్ ఎవరైతే బిగ్ బాస్ షోలో పాల్గొన్నటువంటి పార్టిసిపేట్స్ అందరూ కూడా అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. వారు తప్ప ఎవరు కూడా అభిమానులు రోడ్డుపైకి వచ్చి కోలాహలం చేసి హంగామా చేసి రోడ్లపైన గుంపులుగా తిరిగితే మాత్రం ఈసారి తోలు ఒలుస్తామంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బిగ్ బాస్ ఇంటర్నల్ గా జరగబోయేటువంటి ఈవెంట్ కు మాత్రమే పోలీసుల అనుమతి ఉంది. ఈవెంట్ నుంచి బయటకు వచ్చి విన్నర్ గాని, రన్నర్ గాని, టాప్ 5 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ గాని, ఇంకా ఎవరైనా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ అయ్యి ఇంతకు ముందు ఉన్నటువంటి కంటెస్టెంట్స్ గాని ఎవరైనా రోడ్డుపైకి వచ్చి షో చేసినా, హంగామా చేసినా, అభివాదం చేయబోయినా, రోడ్డు పైన వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసినా, వీళ్ళు పబ్లిక్ ని తీసుకొని వచ్చి రోడ్డు పైన ఇంకేదైనా వీళ్ళు హంగామా క్రియేట్ చేయకపోతే మాత్రం ఈసారి వెనక ముందు ఆలోచించకుండా ఏ స్థాయిలో ఉన్నా సరే వారిపైన క్రిమినల్ చర్య పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా హెచ్చరిస్తా ఉన్నారు. ఇంటర్నల్ గా జరగబోయేటువంటి ఈవెంట్ తప్ప మిగతా ఏ ర్యాలీలకు గాని, ధర్నాలకు గాని, నిరసన తెలియజేయడానికి గాని, గుంపులుగా ఉండడానికి గాని ఎవరు కూడా ఇటు అభిమానులు గాని, పార్టిసిపెంట్స్ గాని, సినీ ప్రముఖులు గాని ఎవరు కూడా బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే సమీపానికి రాకూడదు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరించి బ్యారిగేట్లను ఏర్పాటు చేసి కొంతమంది అనుమతి ఉన్నటువంటి వారిని లోపలికి పంపించి మిగతా ఎవరిని కూడా అటువైపుగా రాకుండా కనీసం ఒక అభిమాని కూడా రోడ్డుపై నిలబడి చూసే విధంగా పోలీసులు ఏర్పాట్లు అంత టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అటు కృష్ణానగర్, ఇంద్రానగర్ నుంచి రోడ్ నెంబర్ 5కి వచ్చేటువంటి ఈ వాహనాల అన్నిటినిపై కూడా పోలీసులు నిఘా పెట్టి ఒకవేళ ఈ బిగ్ బాస్ 8 ఫినాలే సందర్భంగా ఎవరైతే విన్నర్ ని ప్రకటించిన తర్వాత ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి హంగామా చేస్తే మాత్రం ఈసారి వదిలేదే లేదు. గతంలో జరిగినటువంటి సీజన్ 7 ఈ వేడుకల సందర్భంగా సెలబ్రేషన్స్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు ధ్వంసం అవడము, వ్యక్తులు గాయపడము, పోలీసుల పైన దాడులు చేయడము, పబ్లిక్ అవుట్ ఆఫ్ కంట్రోల్ గా వెళ్లిపోయి రోడ్ ని మొత్తం బ్లాక్ చేసి హైదరాబాద్ లో పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసి ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా సెలబ్రిటీస్ అత్యుత్సాహం చేయకుండా వీరు ఓవర్ యాక్షన్ ని కంట్రోల్ చేయడానికి బ్యారిగేట్లను ఏర్పాటు చేసి సుమారు 300 మంది పోలీసుల్ని సెక్యూరిటీని పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేసి వాహనాల రాకపోకలను కూడా నిలిపివేసి ఈ గ్రాండ్ ఫినాలే రాత్రి 9 గంటలకు మొదలుకొని అర్ధరాత్రి 11:30, 12 గంటల దాకా కూడా సాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉత్సవాలకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ సెలబ్రేషన్స్ కి ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ రిపోర్ట్ అవ్వకుండా
ఎవరు కూడా రోడ్డుపై వచ్చి హంగామా చేయకుండా అన్ని చోట్ల నుంచి కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల కోసం మహిళా బౌన్సర్లు మహిళా పోలీసులను కూడా రంగంలోకి దింపి పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఎలాంటి కేసులు నమోదవ్వకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా మాత్రం తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పుష్ప 2 ప్రీమియర్ బెనిఫిట్ షో సందర్భంగా జరిగినటువంటి ఘటన, తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడము, బాబు ప్రస్తుతం ఇంకా ఐసీయూలో చికిత్స పొందడం ఇదే దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా నగర పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఒక యాక్ట్ ని తీసుకొచ్చి యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి పబ్లిక్ గ్యాంగ్స్ ర్యాలీలు పటాకులు బాణసంచాలు కాల్చడము ఉత్సవాలు చేయడము వాళ్ళు రోడ్డు పైన రూఫ్ కార్లు ఎక్కి వీళ్ళు అభివాదం చేసే విధంగా చేతులు ఊపడము ఆ యాక్షన్లు చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతా ఉన్నాయంటూ కూడా పోలీసులు గమనించారు. కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ ఫినాలేలో ప్రకటించిన తర్వాత విన్నర్ ని ప్రకటించిన తర్వాత సైలెంట్ గా వచ్చి తన వాహనంలో తను వెళ్లిపోకుండా రోడ్డు పైన ఆపి ఇంకెక్కడైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ట్రాఫిక్ ప్రాబ్లం రోడ్డుపై నిలబడి అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విన్నర్ పైన కేసు పెడతామంటూ మాత్రం జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. భారీగా బౌన్సర్లు పోలీసులు మహిళా పోలీసులు సివిల్ ఉన్నటువంటి మఫ్టీ టీమ్స్ అంతా కూడా ఇప్పుడు అక్కడికి చేరుకొని ఆ ప్రాంగణాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సందీప్ రైట్, థ్యాంక్ యూ రవితేజ.